మీరు జెండా పట్టుకోవాల్సి వస్తే మొదటగా భారత జాతీయ జెండా పట్టుకుంటారా లేకపోతే ఇస్లాం మతానికి సంబంధించిన జెండా పట్టుకుంటారా? అంటే సిచ్యువేషన్ అలా వచ్చింది, అప్పుడు ఏం చేస్తారు? నేను ఖచ్చితంగా భారతీయ జెండానే పట్టుకుంటాను. ఎందుకంటే నేను ఉంటున్నది భారతదేశంలో. ఇక్కడ మన భారతదేశము అన్ని కులాలకు, మతాలకు, వర్గాలకు భిన్నత్వంలో ఏకత్వంలో మనం అందరం కూడా కలిసి ఉన్నాము. అయితే మనం అందరము ఏ పోరాటం చేసినా గానీ భారత జాతి యొక్క సమగ్రత కోసము దానికి మనం అగ్రరాజ్యంగా మలచడానికి మాత్రమే మనం కృషి చేస్తాం. కాబట్టి ఖచ్చితంగా నా చేతిలో భారత జాతి యొక్క జెండా మాత్రమే ఉంటుంది. త్రివర్ణ పతాకం నా చేతిలో ఉంటుంది. అంటే మిగతా ముస్లిం సోదరులకు కూడా మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు ఈ విషయం మీద? ఏ దేశంలో అయితే నివసిస్తున్నామో ఆ దేశం పట్ల మనకు గౌరవము ఉండాలి, భక్తి ఉండాలి, మర్యాద అనేది కూడా ఉండాలి. దేశభక్తి లేనివాడు దైవభక్తిలో ఎలా పాల్గొనగలడు? ఎందుకంటే మనము ఏ దేశంలో అయితే పుట్టి పెరిగామో, ఏ దేశంలో నుంచి అయితే మనము ఆహార పానీయాలు తీసుకుని తింటున్నామో ఆ మట్టికే మనము సరిగా రుణపడి లేనప్పుడు దేవునికి ఏం రుణపడి ఉంటాము? అంటే భావన ప్రతి ఒక్కరిలో ఉండాలి. దేవుడు కూడా చెప్తున్నాడు, మీరు ఏ జాతిలో అయితే నివసిస్తున్నారో, ఏ దేశంలో అయితే మీరు నివసిస్తున్నారో ఖచ్చితంగా దాని యొక్క రుణాన్ని మీరు తీర్చుకోండి అని దేవుడు హెచ్చరిస్తున్నాడు. అంతేగాని ఒక దేశంలో ఉంటూ ఇంకో దేశానికి వంట పాడొద్దు అంటే అస్సలు చేయకూడదు. అంటే వంతు పాడొద్దు అని అంటారు, చేయకూడదు, అస్సలు చేయకూడదు. అలా చేస్తే మహాపాపం అది, మన దేశానికి ద్రోహం చేసినట్టు. ఎలాగైతే మనము ఒక తల్లి కడుపులో పుట్టి ఆ తల్లికి ద్రోహం చేస్తే ఎంత పాపం ఉంటుంది? మరి ఈ దేశం కూడా మన అందరికీ తల్లి లాంటిదే కదా. మరి మన తల్లికే మనం ద్రోహం చేస్తే, కనుక ఏ ముస్లిం కూడా ఒకవేళ యుద్ధం సంభవిస్తే ఖచ్చితంగా మన భారతదేశం పట్లనే మనం ఉండాలి. భారతదేశం కోసం మనం పోరాడాలి. భారతదేశం కోసం అవసరమైతే ప్రాణాలు కూడా బలి ఇవ్వాలని ఖచ్చితంగా నేను చెప్పగలుగుతున్నాను.